హెచ్సియు కంచగచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వన మహోత్సవం పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను అధికారులు తొలగించారు. శనివారం అర్ధరాత్రి సుమారు 20 జేసీబీలు ప్రొక్లైనర్లతో వర్సిటీకి చేరుకున్న అధికారులు భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ఏ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు. దాంతో రాత్రికి రాత్రి జేసీబీ, హిటాచీ వంటి భారీ యంత్రాలతో ఆ ప్రాంతంలోని మొక్కలు, చెట్లను తొలగించడం అధికారులపై విద్యార్థులు మండిపడుతున్నారు. హెచ్సియు కంచగచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వన మహోత్సవం పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను అధికారులు తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అర్ధరాత్రి రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఎవరి చూసుకొని ఒకేసారి పదుల సంఖ్యలో యంత్రాలు అక్కడ దిగి ఆ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ఈ భూముల్లో అర్ధాంతరంగా చెట్లన్నీ కూడా నరికివేస్తా ఉన్నారంటూ కూడా విద్యార్థులందరూ కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇమీడియట్ గా రాజేంద్రనగర్ పోలీసులకు అక్కడి ఉన్నటువంటి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెట్లు నరికేస్తూ ఉండగా విద్యార్థులు అడ్డుపడతా ఉన్నారు. ఈ యంత్రాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులందరూ కూడా చెదరగొట్టి ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు అంటూ కూడా వారిని పంపించేస్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఎవరైతే వాయిస్ రేజ్ చేసి ఎందుకోసం ఈ చెట్లను ఇక్కడ నరికివేస్తా ఉన్నారు, గతంలోనే హెచ్సియు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ చెట్లని నరికివేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఎవరి లబ్ధి కోసం ఈ చెట్లని నరికేస్తా ఉన్నారు, మళ్ళీ హెచ్సియు లాగానే అగ్రికల్చర్ భూముల పైన ప్రభుత్వం కన్నేదైనా పడిందా, ఈ ప్రభుత్వం ఈ భూములను ఏమైనా ఆక్రమించబోతా ఉందా అంటూ కూడా విద్యార్థి సంఘాలు అందరూ కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదానికి పెట్టుకున్నటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి వన మహోత్సవం మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఉండడంతో ఈ వాహనాలు రాకపోకలకు అక్కడికి చేరిన తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్డుపై ఉన్నటువంటి చెట్లని సెట్ చేసుకోవడం కోసం అధికార యంత్రాంగం అంతా కూడా వాటిని తొలగిస్తా ఉన్నట్టుగా మాత్రం అధికార యంత్రాంగం నుంచి వస్తున్నటువంటి సమాధానం. కానీ విద్యార్థులు మాత్రం హెచ్సిఈలో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పైన ప్రభుత్వం కన్నుబడింది. ఇక్కడైతే రాత్రికే ఈజీగా చెట్లు నరికేసి ఆ భూములని ఆక్రమించుకొని ప్రైవేటైజేషన్ చేయొచ్చు అన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందంటూ కూడా విద్యార్థి సంఘాలు కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని వారందరినీ చెదరగొట్టి అయినా వినకపోతే కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ వివిధ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమం ఈ చెట్లు నాటేటువంటి అంశం ఉంది. నాటేదే చెట్ల కోసం మళ్ళీ ఆ చెట్లని నరికివేసి ఆ చెట్లనంతా తొలగించి ఆ భూములంతా కూడా చెదును చేసి ఇంత లెవెల్ గా చేయడానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది డెఫినెట్ గా వీటి వెనుక కుట్ర దాగి ఉంది. ప్రభుత్వమే ఈ భూములను ఖాళీ చేయించి అక్కడి నుంచి స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. హెచ్సియు లాంటి ఉద్యమాన్ని మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో తీసుకొస్తాము. విద్యార్థులంతా కూడా ఐక్యంగా ముందుకు కదిలి రావాలి అంటూ కూడా పెద్ద నినాదాలు చేసుకుంటూ విద్యార్థులందరూ కూడా రాత్రి పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకుని విద్యార్థులంతా కూడా వెళ్ళిపోవాలి, ఇక్కడ కార్యక్రమం పెట్టబోతా ఉన్నాము, దీనికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి అడ్డుకోకూడదు, మీకు ఏదైనా సమస్య ఉంటే రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళండి, అక్కడ ఏదైనా ఫిర్యాదులు అందజేయండి, కానీ పనులు కొనసాగుతున్నటువంటి క్రమంలో వెళ్లి అడ్డుకోవడము, నినాదాలు చేయడము, వాటికి అడ్డుపడితే మాత్రం సీరియస్ గా చర్యలు ఉంటాయంటూ మాత్రం యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అదే రకంగా వ్యవహరించడము, పోలీసులు కూడా ఎవరైనా ఆ ప్రాంతం వైపు వెళ్తే మాత్రం సీరియస్ చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించడంతో ఇది డెఫినెట్ గా చెట్లు నాటే కార్యక్రమం పేరుతో ప్రభుత్వం స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటూ మాత్రం విద్యార్థి సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.
హెచ్సియు కంచె గచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వన మహోత్సవం పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను అధికారులు తొలగించారు. శనివారం అర్ధరాత్రి సుమారు 20 జేసీబీలు ప్రొక్లైనర్లతో యూనివర్సిటీకి చేరుకున్న అధికారులు భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు. దాంతో రాత్రికి రాత్రి జేసీబీలు, హిటాచీ వంటి భారీ యంత్రాలతో ఆ ప్రాంతంలోని మొక్కలు, చెట్లను తొలగించడం దుమారం రేపుతుంది. అధికారులపై విద్యార్థులు మండిపడుతున్నారు. సార్ పొద్దుగా రాదు మరి 99 ఎట్లా పంపించారు సార్